హాయ్ ఫ్రెండ్స్, నిన్న సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్ట్స్ నల్లమల సాగర్, పోలవరం, సర్ప్లస్ వాటర్ సంబంధించి వీళ్ళకేదో అన్యాయం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయటం, దానికి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముంబై వెళ్ళి అక్కడ ఈ లాయర్ సంఘవి గారిని కలవటం, ఇవంతా ఆ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఈ పెద్ద ఎత్తున ప్రచారం చేసి కోట్ల రూపాయలు ఈ లాయర్లకు పెట్టడం అనేది, దీనికి వాళ్ళు చెప్పే కారణము, ఎవరన్నా కాస్త కూస్తో జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు. మరి ఏమంటున్నారు? ఏపీ ఎంక్రోచింగ్ ఆన్ అన్అలాటెడ్ ఫ్లడ్ వాటర్స్ సే తెలంగాణ ఆఫీషియల్స్. వినండి, ఏపీ ఎంక్రోచింగ్ ఆన్ అన్అలొకేటెడ్ ఫ్లడ్ వాటర్స్. సో ఫ్లడ్ వాటర్స్ ఎవరికి అలొకేట్ చేస్తారు? ఎలా అలొకేట్ చేస్తారు? ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఉంటుంది, అది సముద్రం లేకపోద్ది. సో ఎవరైతే కింద ఉంటుందో టైలెండ్లో, వాళ్ళు రిస్క్ తీసుకొని ఏదో ఒక డ్యామ్ కట్టుకొని సముద్రంలో పోయే దాంట్లో కొద్దిగా వాడుకుంటే దానికి పైన ఉన్న రాష్ట్రానికి ఏ రకంగా నొప్పేది, ఏ రకంగా అది జ్యుడిషియల్గా అది మనకు కోర్టులో కేసు వేయాల్సిన అవసరమైన విషయం. కాళేశ్వరం కట్టినప్పుడు మీకు అలొకేషన్ ఒడ్లో కాళేశ్వరం ఉందా లేదా అనేది ఆంధ్ర వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు చేయలేదు. కానీ తెలంగాణ వాళ్ళు ఈ రకంగా చేయటం అనేది, ఇది చాలామంది ఇది మనకేంటంటే చూస్తే రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి, గౌరవప్రదమైన ధోరణి ఉండాలి. తెలంగాణలో పొద్దున్న లేస్తే ఆంధ్ర అంటానే అది ఒక డైలాగ్ నడుస్తూనే ఉంటుంది. సో అక్కడ కింద సముద్రంలో కలిసే జలాలలో వాళ్ళు ఏదో కొంత వాడుకుందామని చూస్తే దాని మీద కోర్టులో కేసులు వేయటం అంటే ఇది చాలా విచారకరమైన విషయం. ఈ తెలంగాణ ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలించాలనేది విజ్ఞప్తి. థ్యాంక్ యూ.